హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్వి టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. చాలా రోజులైంది మీతో మాట్లాడి, అండ్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియోలో నా సండే ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. లాస్ట్ వీకే నోదన్కి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అప్పుడే నాకైతే లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓన్లీ మదర్ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్. సమ్మర్ హాలిడేస్ కదా, డే అంతా నా చుట్టూ అమ్మ అమ్మ అంటూ తిరిగేవాడు. సో ఒక్కసారిగా ఇల్లంతా ఖాళీ ఖాళీగా అయిపోయినట్లు అనిపిస్తుంది. హారీ మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తాడు. సో అప్పటి వరకు నాకు పిచ్చి లేస్తుంది యాక్చువల్గా. మోదన్ 3 o'clock వస్తాడు కానీ బట్ స్టిల్ వెంటనే డాన్స్ క్లాస్ ఉంటుంది, మళ్ళీ కాసేపు ఆడుకోవడం, తన హోంవర్క్ ఇది అది, సో బిజీ అయిపోయాడు. కానీ తప్పదు కదా. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 4:40 అలా అవుతుంది. ఈ స్టాండ్ కింద మొత్తం వాటర్ పడ్డాయి, నేను చూసుకోలేదు. సో కొంచెం తడిచినట్లు అనిపిస్తే క్లీన్ చేసి డ్రై చేసి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు దాని ప్లేస్లో అది సెగ్రిగేట్ చేసేసాను. అండ్ ఈ చిన్న స్టాండ్ కూడా కొంచెం ఆయిల్ స్పెట్స్ అంతా పడ్డాయి, డర్టీగా అనిపిస్తుంది. సో ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ కిచెన్ మొత్తం లాస్ట్ వీకే క్లీన్ చేశాను, స్కూల్ స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో. కాకపోతే నైట్ బాగా వర్షం పడింది. సో మా పక్కింట్లో ఉండే పనస చెట్టు అయితే ఆ గాలికి కింద పడిపోయింది. ఆ డస్ట్ మొత్తం వర్షం చినుకులు అది విండో ఓపెన్లో ఉండడం వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కిచెన్ అంతా. సో అగైన్ ఐ హ్యావ్ టు క్లీన్ ఇట్. సో కిచెన్ అంతా క్లీన్గానే ఉంది కానీ బట్ విండో మొత్తం డర్టీగా అయిపోయింది, కిచెన్ విండో అండ్ డైనింగ్ టేబుల్ ఏరియా. యాక్చువల్లీ ఈ చెట్టు చాలా పెద్దది. ఇది ఉన్నప్పుడు విండో ఓపెన్ చేసిన, బాల్కనీలోకి వెళ్ళినా ఎక్కువగా ఈ చెట్టే కనిపించేది కానీ ఏం కనిపించేది కాదు నాకు. సో అప్పుడప్పుడు అనుకునేదాన్ని చెట్టు లేకపోతే ఎంత స్పేస్ ఫ్రీగా కనిపించేది అని. బట్ ఇది పడిపోయినప్పటి నుంచి నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. రోజు దాన్ని చూసి మార్నింగ్ లేవగానే గ్రీనరీ కనిపించేది, ఇప్పుడు అది మిస్ అవుతున్నాను నేను. బట్ ఏం చేద్దాం, మేబీ వాళ్ళు దాన్ని కంప్లీట్గా తీసేస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే పడిపోయింది అండ్ వాళ్ళ హౌస్ కూడా అది సేఫ్ కాదు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఈ క్లాత్ మొత్తం డర్టీ అయిపోయింది. చూడండి ఎంత డార్క్ అయిపోయిందో. అసలు యాక్చువల్లీ నేను రియలైజే అవ్వలేదు ఇంత డస్ట్ దీని మీద ఉందని. అంత గాలికి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో ఇది మొత్తం తీసేసి చైర్స్ అంతా మళ్ళీ క్లీన్ చేసేసి విండోస్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. చాలా మంది రిపీటెడ్గా నన్ను అడిగే క్వశ్చన్, ఎలా మెయింటైన్ చేస్తారు హౌస్ని అని. యాక్చువల్లీ ఎక్కువగా వైట్ ప్రిఫర్ చేశానండి నేను హౌస్లో. సో మోస్ట్లీ అది ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే చాలా డర్టీగా కనిపిస్తుంది. వెంటనే మనకి చూడగానే ఆ మార్క్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో ఎవ్రీ వీక్ ఒకసారి అయితే అన్ని ఏరియాస్, కౌంటర్ టాప్స్ అంతా నేను క్లీన్ చేసేసుకుంటాను తప్పకుండా. అదైతే మిస్ చేయను. సో దానివల్ల కొంచెం మనకి వర్క్ కూడా ఈజీ అవుతుంది అండ్ మెయింటైన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అండ్ మంత్లీ అయితే కిచెన్ అయితే డెఫినెట్గా క్లీన్ చేసుకుంటాను, డీప్ క్లీన్. సో మంత్లీ వన్స్ మోస్ట్లీ అందరూ ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, అందరూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు. సో నీట్గానే ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో నేను కూడా అంత దాన్ని ఎక్స్పాండ్ చేసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే సిటీ అవుట్స్కట్స్లోనో విలేజెస్లోనో అయితేనే మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అండ్ మనం రిపీటెడ్గా ఈ 4 గోడల మధ్యనే ఉంటాం కాబట్టి సేమ్ ఎయిర్ రిపీటెడ్గా తీసుకుంటుంటాం. అండ్ ఈ డస్ట్ రిపీటెడ్గా అదే హౌస్లో అలా ఫ్యాన్ తిరగడం వల్ల, ఏసీ వేయడం వల్ల అదే ఎయిర్ మనకి రిపీటెడ్గా వస్తుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకుండా అదే ఎయిర్ని తీసుకోవడం, పిల్లలు కూడా అక్కడే ఆడుతూ ఉంటారు కాబట్టి అంత హెల్తీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయలేమన్న ఒపీనియన్. సో కొంతవరకైనా పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు క్లీన్గా ఉంచుకోవడం వల్ల మనకి కూడా హెల్దీ అండ్ పిల్లలకు కూడా హెల్దీ. అంతేకాని నాకేం ఓసిడి లేదండి, ఎప్పుడు ఎన్నిసార్లు క్లీన్ చేస్తారని మాత్రం అనుకోకండి. అండ్ ఇది చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడ టీవీ నెట్ దగ్గర కూడా ఇదంతా క్లీన్ చేస్తున్నాను. టీవీ నెట్ దగ్గర ఉండే మ్యాట్ కూడా చాలా డర్టీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఇక్కడ ఫ్లవర్ వాస్ పెట్టి దాని పక్కన మా ఆయనది నాది ఫోటో పెట్టడం వల్ల కొంతమంది నాకు ఇన్స్టాలో కామెంట్ చేశారు, మీ ఫోటో పక్కన ఫ్లవర్స్ పెట్టకండి, అది మంచిది కాదు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్. అండ్ నేను కూడా అంత రియలైజ్ అవ్వలేదు. కాకపోతే అక్కడ ఆ స్టాండ్‌కి బ్యాక్ సైడ్ ఉండే సపోర్ట్ అనేది అంత స్ట్రాంగ్‌గా, స్టడీగా లేదు. సో దానికోసమని దానికి కొంచెం సపోర్ట్ కోసం ఆ ఫ్లవర్ వాజ్ అక్కడ పెట్టాను. అంతేకానీ దాంట్లో అంత మీనింగ్ ఉందని నేనైతే రియలైజ్ అవ్వలేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చెప్పినందుకు. సో ఇప్పుడైతే దాన్ని ఖచ్చితంగా పక్కన పెడతాను. అండ్ కమింగ్ టు దిస్ టేబుల్ రన్నర్, ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో, చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చింది. లైక్ అరౌండ్ 180 రూపీస్ అనుకుంటా. ఈ బర్డ్స్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో ఇది అండ్ ఆ డైనింగ్ టేబుల్ మీద వేసిన రన్నర్ 2 తీసుకున్నాను. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. చాలామంది మీరు ప్రోడక్ట్స్ ట్యాగ్ చేయండి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను అఫిలియేట్ చేయించుకోలేదు. సో దానివల్లే
ఇంతవరకు నేను ప్రోడక్ట్స్ ట్యాగ్ చేయడానికి కుదరట్లేదు. అఫిలియేట్ చేయడానికి ఈరోజు, రేపు అనుకుంటూ నేను పోస్ట్‌పోన్ చేస్తూనే ఉన్నాను. మోస్ట్‌లీ త్వరలోనే చేస్తాను. అండ్ మీకెవరికైనా కావాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను అక్కడ ప్రోడక్ట్స్ అయితే లింక్ షేర్ చేస్తాను. నా ఇన్‌స్టా ఐడీ వచ్చేసి స్టైల్‌నెస్ట్ బై భార్గవి అని ఉంటుంది. డెఫినిట్‌గా చెక్‌ఔట్ చేయండి. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ అయితే మేము ఐకియాకి వెళ్ళాము. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడైతే ఊరికే సరదాగా వెళ్ళాను. మోస్ట్‌లీ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఐకియాకి ఊరికే చూడడానికి టైమ్ పాస్‌కి వెళ్ళేవాళ్ళు. అందులో నేను ఒకదాన్ని. వెళ్ళే వరకైతే మా ఆయనకి అయ్యో నేనేం తీసుకోను, జస్ట్ ఊరికే సరదాకి వెళ్దామనే చెప్తాను. బట్ వెళ్తే నా చేతులు ఊరికే ఉండవు, ఏదో ఒకటి డెఫినెట్‌గా తీసుకుంటాను. సో అందులో ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ల్యాంప్ తీసుకున్నాను. ఐకియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ అంటే ల్యాంప్స్. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్‌లో ఉండే ల్యాంప్స్ అయితే కనిపిస్తాయి. నాకైతే ఎప్పటినుంచో ఇది తీసుకోవాలని ఉండే. బట్ నాకు కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈసారి అయితే ఈ కలర్ నాకు చాలా నచ్చింది. సో అందుకే తీసుకున్నాను. ఇది కాస్టెడ్ అరౌండ్ 600 అబోవ్ పడింది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ కంటైనర్స్ అయితే 3 తీసుకున్నాను. ఒక లాంగ్ కంటైనర్ అండ్ 2 షార్ట్ కంటైనర్స్. ఎందుకంటే క్యారెట్స్, బీన్స్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి నా దగ్గర పెద్ద కంటైనర్స్ లేవు. సో ఇవైతే నాకు సఫిషియెంట్‌గా సరిపోతాయి అనే ఉద్దేశంతో ఇవి ఒక 3 తీసుకున్నాను. ఇవి కూడా కాస్టెడ్ అరౌండ్ 350 అలా పడింది ఒక్కొక్కటి. సో నాకు బెటర్ ప్రైస్‌కే వచ్చింది అని అనిపించింది. సో అందుకే ఇవి 3 తీసుకున్నాను. అండ్ ఈ పిండి జల్లించుకోవడానికైతే ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చాలా హ్యాండీగా ఉంది. అండ్ తక్కువ పిండి మనం ఏదైనా చేసుకునేటప్పుడు ఫాస్ట్‌గా జల్లించుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను ఇది చాలా సార్లు ఆన్‌లైన్‌లో చూసాను. కాకపోతే క్వాలిటీ ఎలా ఉంటుందో, వర్క్ అవుతుందో లేదో అనేది ప్రిఫర్ చేయలేదు. సో ఇది చూడగానే ఓకే బాగుంది అనిపించింది. సో ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా బిలో 200 పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్ స్టాండ్ ఒకటి తీసుకున్నాను. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో నేను ఎక్కువగా స్టాండ్స్ పెట్టించలేదు. ఓన్లీ ఒకే ర్యాక్ పెట్టించాను. అది కూడా హార్పిక్, లైజాల్ ఇలాంటివి పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ సోప్ స్టాండ్స్ అయితే ఇలా రిపీటెడ్‌గా చేంజ్ చేస్తుంటాను. ఎందుకంటే పిల్లలకి ఎప్పటికప్పుడు కొంచెం చేంజ్ ఓవర్ కావాలి. సో అండ్ ఆల్సో వాష్‌రూమ్స్‌లో ఉండే టైల్స్ చాలా డెలికేట్‌గా ఉంటాయి. ఎక్కువ సార్లు డ్రిల్లింగ్ చేయడం వల్ల బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఎక్కువ టైం డ్రిల్లింగ్ చేయడానికి ప్రిఫర్ చేయలేదు. సో ఇవి చేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి అదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ సోప్ డిస్పెన్సర్ ఒకటి తీసుకున్నాను. నాకైతే ఇది చాలా క్యూట్‌గా అనిపించింది. అండ్ కలర్ కూడా సేమ్ దానిలాగే ఉంది కాబట్టి అదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ ఫిల్టర్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్లెండర్ ఒకటి తీసుకున్నాను. ఇంతకుముందు ఒకటి పర్చేస్ చేశాను. కాకపోతే నోదన్ పోగొట్టేసాడు దాన్ని. బట్ నాకు కాఫీ కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి అలా ఫోమ్‌కి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా కాస్టెడ్ అరౌండ్ 200 బిలో పడింది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా! ఈ టూత్ పేస్ట్, టూత్ బ్రష్ స్టోర్ చేసుకోవడానికి ఇదొక స్టాండ్ తీసుకున్నాను. ఇది కూడా సేమ్ కలర్‌లోనే ఉంది కాబట్టి మ్యాచింగ్ ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ సేమ్ ఇదే తీసుకున్నాను. సో ఇవి 3 ఒక సెట్ అనమాట. సెపరేట్‌గానే వస్తాయి. బట్ నాకు అలా అనిపించింది. సో ఇలా తీసుకున్నాను. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి కదా! జస్ట్ ఇది ఓపెన్ చేసేసి వాల్‌కి స్టిక్ చేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ఫ్లవర్ వాజ్ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఎందుకంటే ఇది నేను ఒక కొరియన్ వాళ్ళ దానిలో ఇందులో తులిప్స్ వేశారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో అది మైండ్‌లో పెట్టుకొని ఇదైతే పర్చేస్ చేశాను. బట్ ఆర్టిఫిషియల్ తులిప్స్ కొనుక్కోవాలి కదా మనం. అవి తీసుకున్న తర్వాత ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. నాకైతే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. నోదన్ ఎప్పటినుంచో ఈ చిన్న ప్లాంట్స్ స్టడీ యూనిట్ మీద పెట్టుకోవడానికి నాకు తీసిమని అడుగుతున్నాడు నర్సరీకి వెళ్ళినప్పుడల్లా. బట్ అవి తెచ్చినా తను మెయింటైన్ చేయలేడు, చనిపోతాయి కాబట్టి. సో ఇవైతే 3 తీసుకున్నాను. ఇవి మనకి ఎప్పుడు రెగ్యులర్‌గా కనిపిస్తుంటాయి. జస్ట్ 270 అలా పడింది నాకు. 3 వచ్చాయి. చాలా క్యూట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. చిన్న ఫ్లవర్ పాట్‌లో పెట్టుకుంటే చాలా ఎస్థెటిక్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోరేజ్ బాస్కెట్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎక్కువగా గ్రాసరీస్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లెఫ్ట్ ఓవర్ గ్రాసరీస్ అని తీసుకున్నాను. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 7:45 అయింది. ఈ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళేసొచ్చాను. సో ఇప్పుడైతే ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం పిండి కూడా రెడీ చేసుకోవాలి. ఇడ్లీకైతే నానబెట్టేసాను. సో అది రెడీ చేసుకోవాలి. హరి, నోదన్ ఇద్దరు కూడా ఈరోజు సండే కదా! సో అలా వాకింగ్‌కెళ్లారు. ఇప్పుడైతే వాళ్ళొచ్చేలోపు నేను కొంచెం వర్క్ చేసుకోవాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు, "మీ ఫ్యామిలీని ఎప్పుడు చూపించరా? మీరెప్పుడు మీరే కనిపిస్తారా?" అని. అలా ఏం లేదండి. మాక్సిమం నేను వాళ్ళు లేనప్పుడే షూట్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఏదో ఒక పని చెప్తూ ఉంటారు నాకు ఎక్స్‌ట్రా. సో మధ్యలో వాళ్ళకి చేయడానికే నాకు సరిపోతుంది. ఇంక నా వర్క్ నేను కంప్లీట్‌గా చేయలేను. అండ్ మా వాడు ఇటు అటు తిరుగుతూ నన్ను కావాలనే డిస్టర్బ్ చేస్తాడు. నేను షూట్ చేయడం వాడికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడితో తక్కువ టైమ్ స్పెండ్ చేస్తానని వాడి ఫీలింగ్. సో వాడున్నంత సేపు వాడితోనే ఉండి, వాడు లేనప్పుడే నేను వర్క్ చేసుకుంటాను. అండ్ హరికి మాక్సిమం మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తాడు. ఉన్న కాస్త టైంలో కూడా నా వీడియోలు కనిపించు అంటే పాపం వాళ్ళకి కూడా కొంచెం
టైర్డ్‌నెస్ ఉంటది కదా! సో, నేను ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెట్టను. అండ్ మా వాడు ఒక ఫోటో తీసుకోవడానికే 100 సార్లు అడిగించుకుంటాడు. ఇంకా వీడియోలో కనపడరా అంటే అస్సలు జరగని పని. సో, నేను తననైతే అస్సలు ఇబ్బంది పెట్టను. అంతేకాని ఎవరు కనిపించట్లేదంటే దాని అర్థం నేను ఒక్కదాన్నే ఉంటానని కాదు. అండ్ దేవుడి దయ వల్ల ఐ హావ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. నేను, మా ఆయన, మా బాబు. బాబయితే 6థ్ క్లాస్. చాలామంది అడుగుతున్నారు. పిల్లలున్నప్పుడు ఇల్లు ఎలా నీట్‌గా ఉంటుంది. ఎప్పుడు అలానే ఉంచరు కదా! మా పిల్లలైతే అసలు ఉంచట్లేదు. ఎలా అంటే అలా పడేస్తారంటారు. కాకపోతే అందరి పిల్లలు అలానే ఉంటారండి. కాకపోతే మనం చెప్పే విధానాన్ని బట్టి, మనం నేర్పించే విధానాన్ని బట్టే వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ నేనైతే చిన్నప్పటి నుంచి నోదన్‌కి ఏది డెలికేట్ ఐటెమ్ దీన్ని ముట్టుకోవచ్చు, దీన్ని ముట్టుకోకూడదు, ఇది పగిలిపోతుంది. ఇలా చిన్న చిన్నవైనా సరే తనకు అర్థమయ్యేలాగా చెప్తూ వచ్చేదాన్ని. సో, అందుకనే తను ఎక్కడ పెట్టిన వస్తువులను అక్కడే ఉంచుతాడు. నేను ఏదైతే వద్దు అంటానో అవి ఖచ్చితంగా డెఫినిట్‌గా టచ్ చేయడు. సో, కాబట్టి ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి. అంతేకానీ అంత కదలకుండా ఉండడానికి ఇదైతే అస్సలు మ్యూజియం కాదు కదా! సో, ఇల్లన్నాక వాళ్ళు అలా చేయాలి, పడేయాలి, మనం మళ్ళీ సర్దుకోవాలి. సో, ఇక్కడైతే పిండైతే గ్రైండర్‌కేసేసాను. నెక్స్ట్ అయితే వెజిటబుల్స్ తెచ్చినవన్నీ సెపరేట్ చేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు సెగ్రిగేట్ చేయడం పెద్ద టాస్క్ నాకు. ఎవ్రీ వీకెండ్ ఇదొక పెద్ద పనైపోతుంది. ఏదో ఒకలాగా షార్ట్ ఔట్ చేయాలి. సో, ఇవన్నీ ఇప్పుడు వాష్ చేసేసుకొని నీట్‌గా ఏ కంటైనర్‌లో అవి సెట్ చేసేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మార్నింగ్ నుంచి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మనకు క్లమ్జీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చాలామంది మీల్ ప్రెప్స్ చేసుకుంటున్నారు. నేను కూడా లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను. మేము ఉండేది ముగ్గురమే కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీతోనే నేను వెజ్జీస్ కూడా పర్చేజ్ చేస్తాను. అండ్ మీల్ ప్రెప్ కూడా లిమిటెడ్‌గానే చేసుకుంటాను.
వచ్చే దారిలో డ్రై ఫ్రూట్స్ కూడా పర్చేస్ చేశాను. చాలా వరకు అయిపోయాయి. సో, ఇవైతే ఇక్కడ రీఫిల్ చేసుకుంటున్నాను. మా ఏరియాలో ఉండే షాప్‌లో చాలా ఫ్రెష్‌గా డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. నాకైతే చాలా నచ్చుతాయి. ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. సో, ఎవ్రీ మంత్ ఎండ్ అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాను. సో, ఈ మ్యాష్ మెల్లోస్ ఒకరు అడిగారు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో. అవేంటండి ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటాను. ఈ మ్యాష్ మెల్లోస్ మోస్ట్‌లీ చిన్న పిల్లలే కాదండి. మనం కూడా చాలా లైక్ చేస్తాం. ఒకసారి తిన్నామంటే డెఫినిట్‌గా. నేను ఇటెళ్ళినప్పుడు, అటెళ్ళినప్పుడు మా ఆయన ఒకసారి సగం తినేస్తాం. నూతన్‌కైతే తక్కువ ఇస్తాను నేను. వాడెప్పుడైనా బాక్స్ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇచ్చేసి వచ్చేస్తాడు. సో, మేమిద్దరమే ఎప్పుడైనా తింటూ ఉంటాం. అండ్ ఆల్సో మనకప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా! సో, అప్పుడు ఇది తినడానికి హ్యాండీగా ఉంటాయని అయితే డెఫినిట్‌గా పర్చేజ్ చేస్తాను. సో, ఇవన్నీ రీఫిల్ చేసేసుకొని నెక్స్ట్ అయితే పిండయితే గ్రైండర్‌లోంచి తీసేసుకోవాలి. నేను ఈ బ్యాటర్‌ని ఇడ్లీకి, దోసకి రెండిటికి సరిపోయే విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. 2 గ్లాస్ నార్మల్ రైస్ అండ్ 2 గ్లాస్ ఇడ్లీ రైస్ అండ్ 1 కప్ మినపప్పు యాడ్ చేసుకుంటాను. సో, రెండిటికి యూజ్ అవుతాయి. అండ్ అప్పుడప్పుడు గుంట పొంగనాలు చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. చాలామంది రవ్వ వాడతారు కానీ మా వాళ్ళు రవ్వ ఇడ్లీని లైక్ చేయరు. 2 టైమ్స్ సెపరేట్‌గా కొట్టడం కంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఏది కావాలంటే అది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో, ఇది స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.